ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా వందనాలు. ప్రభు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనము. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరబెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. Luke chapter 18 verse 7. Will not God bring about justice for his chosen ones who cries out to them day and night? హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, ఎవరైతే దేవునికి ప్రార్థిస్తారో, ఎవరైతే అలయక సొలయక వారి ప్రార్థనను కొనసాగిస్తారో, ఎవరైతే నిత్యము దేవుని సన్నిధిలో మొరబెడుతుంటారో వారిని దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చెయ్యడు. నీవు అనుకుంటున్నావేమో దేవుడు అన్యాయం చేస్తాడు అని, దేవుడు నా మొర వినడు అని. లేదండి, దేవుడు అన్యాయం ఎప్పుడు కూడా చేయడు. దేవుడు నీ మొర వింటాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను ఆయన పరిగణలోనికి తీసుకుంటాడు. మనుషులు నీ మాటను తృణీకరించొచ్చేమో, మనుషులు నువ్వు చేస్తున్న మొరను లేదా నువ్వు చేస్తున్న ప్రార్థనను వదిలేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రము ఎప్పుడు కూడా వదిలివేయడు. ఎప్పుడైనా చూస్తే భిక్షమెత్తుకునే వాళ్ళు చాలాసార్లు రోడ్ల మీద వెళ్తున్న వారిని అడుగుతుంటారు ఏదో ఒకటి ఇవ్వమని. కొంతమంది కరుణించి ఇస్తారు, కొంతమంది లేక ఇవ్వరు, కొంతమంది ఉన్నా ఇవ్వరు, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం చూడొచ్చు 3 రకాలైన పరిస్థితులు. కొంతమంది అడగగానే ఇస్తారు, కొంతమంది అడిగినా ఇవ్వలేరు, ఉన్నా ఇవ్వలేని స్థితిలో ఉంటారు, మరి కొంతమంది లేక ఇవ్వరు. ఇది మనుషుల యొక్క స్వభావం. అంటే కొన్నిసార్లు పట్టించుకుంటారు, కొన్నిసార్లు పట్టించుకోరు, కొన్నిసార్లు సహాయం చేసే స్తోమత ఉన్నా చెయ్యరు. నీకు ఏదో విధంగా సహాయం చేయాలనుకున్నా వారి దగ్గర ఆ స్తోమత ఉండదు. ఇటువంటి మనుషులు మనం చూస్తున్నాం. కానీ దేవుడు అట్లాంటి దేవుడు కాదు కదా. ఆయన సహాయం చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా, మీకు ఏ హెల్ప్ నేను చేయలేనయ్యా అని ఎప్పుడు కూడా అండు. ఆయన ఎప్పుడు కూడా సహాయము చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది, ఒక స్త్రీ న్యాయాధిపతి దగ్గరకు వచ్చిందట. ఆయన ఎటువంటి న్యాయాధిపతి అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అంటే లంచం తీసుకొని అబద్ధం చెప్పేవాడో లేదా డబ్బు తీసుకొని న్యాయాన్ని అటు ఇటు మార్చేవాడుగాను ఉన్నాడు. అటువంటి న్యాయాధిపతి దగ్గరికి వచ్చి రోజు మొరబెడుతుంది. మరి తనకున్న సమస్యను బట్టి మొరబెడుతూ ఉంటే అతను ఫ్రీగా అయితే న్యాయం తీర్చడు. ఆమె రూపాయి అయ్యట్లేదు, రోజు ప్రార్థన చేస్తుంది. అంటే రోజు వచ్చి మొరబెడుతుంది, రోజు వచ్చి నాకు న్యాయం తీర్చని ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఆయనకే విసుగొచ్చి ఏం చేశాడట, ఈమె పేడ వదిలించుకుందాం అని చెప్పి న్యాయం తీర్చాడట. అటువంటి అన్యాయస్తుడే న్యాయం తీర్చాడు కదా. మరి మన దేవుడు ఇటువంటి దేవుడు, న్యాయమైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతి కలిగిన దేవుడు. అటువంటి దేవుని దగ్గర నువ్వు మొరబెడితే నీకు న్యాయం రాదా? న్యాయం జరగదా? ఈరోజు దేన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావు? ఎవరెవరినో బ్రతిమలాడుతున్నావు కదా, అలసిపోయావు కదా. దేవుని దగ్గరికి రా, ఇదే మంచి సమయం. దేవుని దగ్గర దివారాత్రాలు మొరబెట్టు. మనిషినైతే 100 సార్లు అడుగుతావు కదా, మనుషులైతే వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతావు కదా. దేవుని విషయానికి వచ్చేసరికి ఒక్కసారి 2 సార్లు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దివారాత్రములు మొరపెట్టే అంత సహనం నీలో ఉండలేకపోతుందా? దివారాత్రములు నీవు దేవుని కోసం మొరబెడితే, దేవుని సన్నిధిలో నువ్వు మొరబెడితే నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. అది ఎటువంటి కార్యమైనా, నువ్వేం పోగొట్టుకున్నా అది నీ దగ్గరకు మరలా వస్తుంది. ఈరోజు దేనికోసం, ఏ న్యాయం కోసం నువ్వు పోరాడుతున్నావో అది దేవుని సన్నిధిలో నువ్వు పోరాడి చూడు, ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది, నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలనైనా స్తుతులు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, మీకు మొరపెట్టిన వారికి ఎప్పుడు కూడా న్యాయము తీర్చక మానని దేవుడు తండ్రి. అవునయ్యా, ప్రార్థించే మేము అయ్యా నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలని
సహనం కోల్పోక తండ్రి ప్రార్థించే వారంగా ఉండాలని మాకు తెలియజేస్తున్నారు. ఆ విధమైన ప్రార్థన శక్తిని మాలో దయచేయమని, ఒక్కొక్కరిని ప్రేయర్ వారియర్స్ గా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. వారికి ఉన్న తండ్రి లోటులన్నీ తొలగించండి, ఆర్థిక పరంగా వారిని బలపరచండి ప్రభువా. అప్పుల నుంచి విడిపించండి, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. అయా కుటుంబంలో తండ్రి కలతలు, గొడవలు, విభేదాలు అన్నిటిని తొలగించమని కూడా అడుగుతున్నాం ప్రభువా. నాయన ఈ రోజున వారి ప్రయత్నాలను కూడా, వారి ప్రయాణాలను కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయా బిడ్డలకు ఈ రోజంతా రక్షణ సహాయమును మీరే దయచేసి కాచి కాపాడి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.